బాగుంటుంది టేస్ట్ కూడా. ఉడకబెట్టేసుకుంటే దాంట్లో వాసన అదంతా కూడా పోతుంది. అందుకని చెప్పి నేనైతే ఉడకబెట్టింది చూసేయండి. ఈసారి చక్కగా గుజ్జు గుజ్జుగా బాగా వచ్చింది కదా కర్రీ. నూరు ఊరిపోతుంది చూస్తుంటే. ఇంక లేట్ ఎందుకు, తెచ్చుకుని వండుకుని తినేసేయండి మీరు కూడా. బాగా ఉడికింది. ఇప్పుడైతే దీని టేస్ట్ మీకు తిని నేను ఎలా ఉంది చెప్పేస్తాను, చూసేయండి అది కూడా. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు. ఇదిగోండి నేనైతే వేసుకున్నాను ఇంకా తిందామని చెప్పి. నేనైతే టేస్ట్ చేస్తున్నా. కర్రీ అయితే అలాగే వైట్ రైస్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నా, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి బోటీ కర్రీ అయితే వండుతున్నానండి. నిన్న సండే కదా, నిన్న సండే ఎగ్ బిర్యానీ చేశాను, అది పెట్టాను ఛానల్లో, చూసేయండి అందరూ. అలాగే ఎగ్ కర్రీ వండాను కదండి. నిన్న కర్రీ అయితే ఏం వండలేదు, బోటి తీసుకొచ్చారు మా వారు, యాట్ బోటి తీసుకొచ్చారు. సరే అదైతే సోమవారం వండుకుందామని చెప్పి నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నిన్న ఎగ్ బిర్యానీ ఒకటే చేశాను, బోటి అయితే రేపు వండుకుందామని చెప్పి నిన్న వండుకోలేదు. ఇవాళ అయితే దాన్ని వండాను, ప్రాసెస్ కూడా మీకు చూపిద్దామని చెప్పి కర్రీ ఇవాళ డిఫరెంట్గా అయితే వండానండి. నేను మాత్రం ఎప్పుడు వండేలాగైతే వండలేదు బోటి కర్రీ, డిఫరెంట్గానే అయితేనే వండాను. బోటి కర్రీ మాత్రం మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలకైతే ఇంక లేట్ ఎందుకు, వీడియోలకైతే మనం వెళ్ళిపోదాం. ఓకేనండి, నేనైతే బోటి చూసారు అంత క్లీన్గా అయితే ఒలిచేసుకున్నాను. దాని ఎంత వేస్ట్ ఉంటుంది కదా, అదంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూసారా ఎంత వైట్గా వచ్చింది, ఎంత క్లీన్గా వైట్గా అయితే వచ్చింది. మనం ఇదైతే ఇప్పుడు పసుపు వేసేసి ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టుకుంటే కర్రీ కూడా మనకి తొందరగా ఉడుకుద్ది, శుభ్రంగా బాగుంటుంది టేస్ట్ కూడా. ఉడకబెట్టేసుకుంటే దాంట్లో వాసన అదంతా కూడా పోతుంది. అందుకని చెప్పి నేనైతే ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టినాకైతే కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇగోండి మనకి ఇప్పుడైతే ఉడకబెట్టేసుకున్నాం కదా, పసుపు చెక్క పసుపు వేసి ఉడకబెట్టేసాను. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకుందాం. వేయలేదా, పసుపు వేసి ఉడకబెట్టా. ఇప్పుడు మనకి ఆయిల్ వీటెక్కింది కదా, నేను 4 లవంగాయలు అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. ఇగో చూడండి, అలాగే బిర్యానీ ఆకు, చెక్క లవంగాయలు వేసుకున్నాం కదండి. అలాగే ఇప్పుడు టమోటాలు, 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇవి కూడా వేసేసుకున్నాం. కలుపుకుందాం ఒకసారి. మనకు 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి మనకు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేగినాయి కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 2 స్పూన్లు అల్లం అయితే వేసుకున్నా. కలుపు. కలుపు. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి, పచ్చివాసన పోయేదాకా. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదండి. ఇప్పుడైతే గరం మసాలా కొద్దిగానే ఉంది, అయిపోయింది నాకు, లేదు ఇప్పటి అది కూడా ఆడించుకోవాలి. గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం అండి. కొత్తిమీర వేస్తున్నాను, అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నాను. కొద్ది పెరుగు కూడా వేసుకుంటున్నానండి నేను. క్లారిటీ వస్తుంది.
పెరిగేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇంకొన్ని కారం 2 స్పూన్లు, అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఉండేలా వండుతులే, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అంతే. ఇప్పుడైతే బోటి వేసుకుందామండి, బోటి ముక్కలు. ఇదంతా కలుపుకుందాం, మనకి ముక్కకు పట్టేటట్టు మసాలా. అలాగే 2 నిమిషాలు ఉడకనిద్దాం ఆ మసాలాలలో. అలాగే వాటర్ కూడా పోసుకుందాం. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి మనకి, ఎందుకంటే బోటి గట్టిగా ఉంటుంది కదా, మనకి ఉడకదు. నేను కుక్కర్లో పెడతలేదు, మామూలుగానే వండుతున్నాను. కుక్కర్లో పెడతంటే మరి మెత్తగా అయిపోతుందని చెప్పి నేను మామూలుగానే వండుతున్నాను. అందుకని చెప్పి వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకు ఒక 2 నిమిషాలు ఎక్కువ ఉడుకుద్ది. అప్పుడు మనకు కర్రీ ప్రిపేర్ అవుద్ది, మెత్తగా కూడా ఉడుకుద్ది, బాగుంటుంది. అరుగుదల కూడా, పిల్లలు తిన్న అరుగుదల కూడా తొందరగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ట్రై చేయండి. మూత పెట్టి ఉడకనిచ్చుకుందాం 10 నిమిషాలు. మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసేయండి. ఈసారి చక్కగా గుజ్జు గుజ్జుగా బాగా వచ్చింది కదా కర్రీ. నూరు ఊరిపోతుంది చూస్తుంటే. ఇంక లేట్ ఎందుకు, తెచ్చుకుని వండుకుని తినేసేయండి మీరు కూడా. బాగా ఉడికింది. ఇప్పుడైతే దీని టేస్ట్ మీకు తిని నేను ఎలా ఉంది చెప్పేస్తాను, చూసేయండి అది కూడా. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు. ఇదిగోండి, నేనైతే వేసుకున్నాను ఇంకా తిందామని చెప్పి. నేనైతే టేస్ట్ చేస్తున్నా. ఇంకోటి కర్రీ అయితే, అలాగే వైట్ రైస్, ఇది నిన్న వండుకున్న కూర, గుజ్జు అయితే ఉంది, ముక్కలు అయితే లేవు, అయిపోయినాయి. వేడి వేడిగా ఉంది, వేసగా చాలా వేసా. వేడిగా ఉంది బోటి కర్రీ కలిపోతుంది. బాగుంది, బాగుందా? ఇది ఫస్ట్ టైం అంటే వెరైటీగా వండానండి చాలాసార్లు, ఇది అయితే వెరైటీగా వండాను కర్రీ. బాగుంది, బాగా వచ్చింది. మా వారు అక్కడికి ఏంటి ఎప్పుడు ఇలా ఉండవు కదా, ఎప్పుడు వండుతున్నామేంటి అన్నాడు. వెరైటీగా అయితే వండుతున్నానని చెప్పాను. బాగా వచ్చింది కర్రీ, బాగుంది. అలాగే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో రేపు మేము ముందుకు వచ్చేస్తామండి. బాయ్ బాయ్.